హిప్ పెయిన్ లేదా తుంటిలో నొప్పి ఇది ఎక్కువ మంది వృద్ధులకే వస్తుంది. అంటే 40-50 ఇయర్స్ తర్వాత ఎవరికైనాను జాయింట్స్ అరగడం వల్ల మనకు ఇండియాలో ఎక్కువగా మోకాళ్ళ అరుగుదల ఉంటుంది. వెస్టర్న్ ప్రదేశాల్లో అంటే కోల్డ్ కంట్రీస్లో హిప్ పెయిన్ కూడా చాలా ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మేము ఆపరేషన్స్ చేస్తే 50% హిప్స్ ఉంటాయి, 50% నీ జాయింట్స్ ఉంటాయి. కానీ మనకు ఇండియాలో మాత్రము 80-90% నీ జాయింట్ రిప్లేస్మెంట్సే ఉంటాయి. ఓన్లీ 10-20% హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ హిప్ జాయింట్ పెయిన్ అనేది వృద్ధులకే వస్తుందా లేదా యూత్కు కూడా వస్తుందా? అయితే ఈ మధ్య కోవిడ్ వచ్చేసేసి అవస్కులర్ నెక్రోసిస్ ఆర్ ఏవియన్ అనేది కండిషను హిప్ జాయింట్లోనే వస్తుంది అన్నమాట. అయితే ఇది కోవిడ్ వచ్చిన వాళ్ళకి 20స్లో కానీ 30 ఏజ్లో కానీ వాళ్ళకు కూడా ఈ హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఈ మధ్య ఎలా అయ్యిందంటే ఈ యంగ్స్టర్స్ అంటే 20s 30స్లో ఉన్నవాళ్ళు హిప్ జాయింట్ పెయిన్ అన్నారంటే ఫస్ట్ ఏవియన్ ఈ అవస్కులర్ నెక్రోసిస్ ఉందా లేదా అనేసి ఎక్స్రే చూడడము, ఎంఆర్ఐ తీసి చూడడము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మొదలెట్టడం అనమాట. అలా యంగ్స్టర్స్కి కూడా ఈ మధ్య ఎక్కువగా అయిపోయింది ఈ హిప్ ప్రాబ్లమ్స్ అనమాట.